సైబరాబాద్ లో నిమజ్జనం జరిగే ప్రాంతాలను సిపి అవినాష్ మహంతి పరిశీలించారు. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని పత్తికుంట, పల్లె చెరువుల ప్రాంతాల్లో పర్యటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటున్నారని చెప్పారు. 30 చెరువుల్లో నిమజ్జనాలు జరుగుతాయని అన్నారు. 14,000 మండపాలు పోలీసుల అనుమతి తీసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. నిమజ్జనం ఉంది. సో దానికోసం ప్రిపరేషన్స్ చెరువులన్నీ ఎలాగా ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి. సో ఎలాగ అరేంజ్మెంట్స్ అయినాయి ఒకసారి దానికి చూడడానికి వచ్చాను. సో ప్రతి చోట మంచి యాక్టివ్గా ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మంచిగా కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేసి ఈ నిమజ్జనం యాక్టివిటీని కొనసాగిస్తున్నారు. సో ప్రతి చోట క్రేన్స్ ఉన్నాయి, మన పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంది, ఫ్రమ్ జిహెచ్ఎంసి హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్ని చోట్ల నుంచి సిబ్బంది కూడా ఉన్నారు టు మీట్ ఎనీ ఇష్యూస్. సో ఇప్పుడు వరకు అయితే దెర్ ఇస్ నో ఇష్యూ. అండ్ ఫర్ టుమారో ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐడల్స్ వస్తే మేము యాంటిసిపేట్ చేస్తున్నాం అండ్ వీఆర్ రెడీ ఫర్ దట్. సార్ ఇప్పటివరకు ఐడియల్స్ ఎన్ని బట్టి ఇంకెన్ని వచ్చాడు ఉన్నాయి సార్? ఈ చెరువు గురించి అడుగుతున్నారు. ఓవరాల్ సైబరాబాద్ అంటే వీ హ్యావ్ అబౌట్ 35 చెరువులు అక్రాస్ ద కమిషనరేట్. రూరల్ ఏరియాస్లో ఉన్నాయి, అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన ఐడల్స్ ఆల్మోస్ట్ 14,000 వరకు రిజిస్టర్ అయిన ఐడల్స్ ఉన్నాయి. కానీ అవి ఒక పెద్ద సైజ్ ఐడల్స్ ఉంటాయి. అది కాకుండా థౌజండ్స్ ఆఫ్ ఐడల్స్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ రూరల్ అర్బన్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటాయి నిమజ్జనంకి. సో ఎవ్రీ డే ఐ థింక్ ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ 2,000 to 3,000 ఐడల్స్